సో హ్యాండ్ మెలవాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీరు వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 8కి. యాక్చువల్లీ ఇది ఎపిసోడ్ 9 అవ్వాల్సింది ఈ వీక్, ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. సో ఎందుకంటే ఆల్మోస్ట్ రికార్డింగ్ కూడా అయిపోయింది, కొన్ని ఎడిటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల నేనైతే అది అప్లోడ్ చేయలేకపోయాను. సో కాకపోతే డోంట్ వరీ, సో ఈ ఎపిసోడ్లో అయితే నేనైతే అందులో కొన్ని ఏవైతే మేజర్ అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఇందులోనే ఇంక్లూడ్ చేసి చెప్పేస్తాను. సో మీకు మళ్ళీ సపరేట్ ఆ వీడియో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీక్ అయితే నేను ఏ కీ విజువల్ అయితే ఇంక్లూడ్ అయితే చేయలేదు అనమాట. సో ఎందుకంటే ఇప్పటికే చాలా అప్డేట్స్ ఉన్నాయి, మెయిన్ అప్డేట్స్. సో వీడియో లెంత్ అయితే అయిపోతుంది. సో అందుకే ఈ వీడియోకి వరకు, ఈ ఎపిసోడ్ వరకు నేనైతే కీ విజువల్స్ అయితే మెన్షన్ చేయలేదు. అయినా సరే మీకు కీ విజువల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వాట్సాప్ ఛానల్లో మీకు సపరేట్గా వచ్చిన కీ విజువల్స్ అన్ని పిన్ చేసి పెడతాను. సో మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి కోడ్ గేస్. సో కోడ్ గేస్ యానిమే అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద పాపులర్ యానిమే. సో దానికి సంబంధించి అయితే ఒక న్యూ సిరీస్ అయితే రాబోతుంది. సో కాకపోతే ఇది కంటిన్యూషన్ ఆర్ లైక్ న్యూ స్టోరీయా, లేకపోతే క్యారెక్టర్స్తో రీబూట్ చేస్తున్నారా అనేది అయితే మనకి తెలీదు. సో ఇదైతే రాబోతుంది సూన్ మనకి. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డెవిల్ మ్యాన్ క్రై. సో దీనికి సంబంధించి సీజన్ 2 అయితే మనకి May 12, 2026 అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే కాగుయా సమా. సో కాగుయా సమా లవ్ అండ్ వార్ అయితే యానిమే ఉంది కదా, సో అదైతే రిటర్న్ అయితే రాబోతుంది. ఈసారి కాగుయా సమా లవ్ ఈజ్ వార్ ది స్ట్రైట్ వే టు అడల్ట్ హుడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి December 31, 2025 అయితే స్ట్రీమ్ అయితే అవబోతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో కూడా అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది అనమాట. సో వాళ్ళు రీసెంట్ గానే అప్డేట్ చేశారు. సో దీని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారని. సో మోస్ట్లీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా రిలీజ్ అవుతుంది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ ట్రిగర్. సో ఈ యానిమే అయితే మనకు ఆల్రెడీ ఉందన్నమాట. సో ఈ యానిమేకి అయితే ఒక రీబూట్ వర్షన్ అయితే తీయబోతున్నారు సీజన్ 1 నుంచి. సో విత్ న్యూ స్టోరీ అనమాట. సో దీనికి సంబంధించి ఒక న్యూ స్టోరీతో ఫ్రెష్గా అయితే తీయబోతున్నారు. సో దీన్ని మన ట్రాయ్ యానిమేషన్ అయితే యానిమేట్ చేస్తుంది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే గింతమా యోరినో ఇన్ ఫ్లేమ్స్. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మనకి February 30, 2026 అయితే మనకి జపాన్లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. దీనికి సంబంధించి ఒక టీజర్ అయితే లాంచ్ చేశారు. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే మై హీరో అకాడమియా. సో మై హీరో అకాడమియా అయితే మీ అందరికి తెలిసిందే, వండర్ఫుల్ గా అయితే ఎండ్ అయితే అయిపోయింది సీజన్ 8 అని. సో కాకపోతే నేను ఈ విషయం చెప్తే మీరు నమ్ముతారా? మై హీరో అకాడమియా ఇంకా అవ్వలేదు. మీరు విన్నది, మై హీరో అకాడమియా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో మై హీరో అకాడమియాకి అయితే ఇంకొక బోనస్ ఎపిసోడ్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేశారు. సో ఇది వచ్చేసరికి చాప్టర్ 431 చాప్టర్ అయితే వీళ్ళు బోనస్ ఎపిసోడ్ కింద అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. అంతేకాదు మై హీరో అకాడమియా రిలీజ్ అయ్యి దాదాపు 10 years అయితే అయిందనమాట. సో దాని సెలబ్రేషన్ గా అయితే బోనస్ ఎపిసోడ్ అయితే May 12, 2026 అయితే ఫ్రెంచ్లో అయితే స్ట్రీమ్ అయితే చేయబోతుంది. అంతేకాదు సో ఒక వరల్డ్ టూర్ కూడా వేయబోతున్నారు అనమాట. సో ఈ MHA సాంగ్స్ తో సూన్. సో అంటే మనం ఏదైతే నెక్స్ట్ బోనస్ ఎపిసోడ్ అయితే చూడొచ్చు. ఈ ఎపిసోడ్ వచ్చేసరికి మెయిన్ స్టోరీ లైన్ కి తర్వాత 8 years తర్వాత జరిగే స్టోరీని అయితే చూపిస్తారనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో చూద్దాం ఏమైందో ఏముంటుందో. ఒకవేళ మాంగా మీరు ఆల్రెడీ చదివి ఉంటే అదేంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అనమాట. సో తర్వాత అప్డేట్ మాట్లాడుకుంటే ఆబ్జెసివ్ బ్యాటిల్. సో దీనికి సంబంధించి సెకండ్ సీజన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ యానిమే వచ్చేసరికి 2027 అయితే రిలీజ్ అవుతుంది. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి మార్షల్ మ్యాజిక్ అండ్ ది మజిల్. సో ఈ యానిమే వచ్చేసరికి అయితే సీజన్ 3 అయితే అనౌన్స్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసరికి మనకి 2027 అయితే రిలీజ్ అవుతుంది. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి సకుమోటో డేస్ సీజన్ 2 నుంచి అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. July 14 అయితే ఈ యానిమే అయితే రిలీజ్ అవుతుంది విత్ 12 episodes అనమాట. ఇప్పుడు ఏదైతే MHA కానీ సకుమోటో డేస్ ఇవన్నీ వచ్చేసరికి 26th జంప్ ఫెస్టివల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో దాంట్లో ఇక చాలా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డాక్టర్ స్టోన్ ది సైన్స్ ఆఫ్ ఫ్యూచర్. సో ఇదైతే మనకి లాస్ట్ పార్ట్ అవబోతుంది డాక్టర్ స్ట్రేంజ్ యానిమే నుంచి. సో దీనికి సంబంధించి ఈ ఫైనల్ చాప్టర్ వచ్చేసరికి మనకి April 2026 అయితే షెడ్యూల్ అయింది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే చైన్సా మ్యాన్. సో చైన్సా మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. దాదాపు 2-3 years నుంచి వెయిట్ చేస్తున్నారు సీజన్ 2 ఎక్కడ అని. మోస్ట్లీ అదైతే అనౌన్స్మెంట్ అయిపోయింది అనమాట. తర్వాత ఆర్క్ వచ్చేసరికి అసాసిన్ ఆర్క్. సో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక ట్రైలర్ కూడా అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే వన్ పీస్. సో వన్ పీస్ అయితే మీ అందరికి తెలిసింది, ఎగ్ ఐలాండ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో దాని నెక్స్ట్
ఆర్క్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ అల్బాస్టా ఆర్క్ అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి April 5th నుంచి అయితే మనకి అఫీషియల్ గా అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది అనమాట వన్ పీస్ ది. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డాండడాన్. సో డాండడాన్ సీజన్ 3 అయితే అనౌన్స్ అయితే చేశారనమాట. ఈ యానిమే వచ్చేసరికి మనకి 2027 లో అయితే రిలీజ్ అవుతుంది. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి ఇది కూడా వన్ పీస్ గురించే. సో కాకపోతే ఇది వన్ పీస్ లైవ్ యాక్షన్ గురించి. ఎస్, వన్ పీస్ లైవ్ యాక్షన్ అయితే చాపర్ ఫస్ట్ లుక్ వీడియో అయితే రిలీజ్ చేశారు. అండ్ చాపర్ వాయిస్ కూడా అయితే అనౌన్స్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఇంగ్లీష్లో అయితే చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. యానిమేషన్ కూడా చాలా బాగుంది. సో వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 వచ్చేసరికి మనకి March 10 అయితే రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఫాలో ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ క్లోవర్. సో బ్లాక్ క్లోవర్ అయితే మనకి సీజన్ 2 2026 లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో దాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. దానికి సంబంధించి ఒక కీ విజువల్ అండ్ ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే హైక్యూ. సో హైక్యూ అయితే మీ అందరూ తెలిసింది, ఆల్రెడీ మనకు ఒక మూవీ అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయింది. సో ఇంకా 2 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. అది వచ్చేసరికి హైక్యూ వర్సెస్ ది లిటిల్ జైంట్స్. సో ఈ మూవీ వచ్చేసరికి మనకి 2026 లో రిలీజ్ అవుతుంది. సో దాని తర్వాత హైక్యూ ది ప్లేస్ వేర్ మాన్స్టర్స్. సో ఇది వచ్చేసరికి 2027 లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అనమాట. సో దీంతో అయితే మనకి హైక్యూ అయితే అయిపోతుంది. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న ఇంటర్నేషనల్ మెయిన్ అప్డేట్స్. సో ఇప్పుడు రీజనల్ యానిమే అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే, సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కార్లెట్. సో స్కార్లెట్ మూవీ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. సో ఈ మూవీ అయితే మనకి పోస్ట్ పోన్ అయింది, కమింగ్ సూన్ ఉందని. సో ఇప్పుడు ఇది మనకి Feb 16, 2026 లో అయితే షెడ్యూల్ అయితే అయింది. సో ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే క్రంచ్ రోల్. ఎస్, క్రంచ్ రోల్ యూజర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట. ఏంటంటే ఇప్పుడు క్రంచ్ రోల్ ని మనం సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోకుండా కొంతమంది యాడ్స్ తో చూస్తారు అనమాట. సో దాన్ని అయితే వాళ్ళ ప్లాట్ఫామ్ నుంచి ఆప్షన్ అయితే రిమూవ్ చేయబోతుంది వరల్డ్ వైడ్ గా. అది December 31 నుంచి అయితే రిమూవ్ అయితే చేయబోతున్నారు. సో కానీ బాధపడకండి. సో అమెజాన్ MX ప్లేయర్ అయితే ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇది అయిన నెక్స్ట్ డే. సో ఏంటంటే MX ప్లేయర్ అయితే 315+ యానిమే టైటిల్స్తో అయితే సూన్ అయితే మనకి రిలీజ్ అయితే చేయబోతుంది. సో తెలుగు, తమిళ్, హిందీలో రీజనల్ లాంగ్వేజెస్లో. సో ఫర్ ఫ్రీ అనమాట, మీరు ఫ్రీగా యాడ్స్తో చూసుకోవచ్చు. 350+ టైటిల్స్ సూన్ రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. సో క్రంచీ రోల్ రిమూవ్ చేసిందని బాధపడకండి. సో MX ప్లేయర్లో చూడండి. సో తర్వాత అప్డేట్ వచ్చేసరికి మళ్ళీ ఈసారి క్రంచీ రోల్ గురించి అనమాట. సో క్రంచీ రోల్ అయితే ఇయర్ ఎండ్ సేల్ అనే ఒకటి పెట్టింది అనమాట. సో దీంట్లో మీరు క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ 1 year సబ్స్క్రిప్షన్ ఫర్ 1 day వైజ్ మీరు 350కి అయితే క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇది బెస్ట్ డీల్ అనమాట. ఎవరన్నా క్రంచీ రోల్ తీసుకోవాలి అనుకుంటే ఇది బెస్ట్ డీల్, చాలా తక్కువగా వస్తుంది, ఖచ్చితంగా తీసేసుకోండి. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డీమన్ స్లేయర్. సో డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ అయితే ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్స్ కి నామినేట్ అయితే అయిపోయింది. అంతేకాదు ఇండియాలో ఒక రికార్డ్ అయితే కొట్టిందనమాట. నాకు తెలిసి ఫస్ట్ యానిమే అనుకుంటా ఇండియాలో రికార్డ్ చేస్తుంది 21/12/2025. సో ఈ రోజుతో అయితే 100 days థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. నాకు తెలిసి ఫస్ట్ యానిమే మూవీ అనమాట ఇండియాలో 100 days కొట్టింది. దీని స్పెషల్గా అయితే హైదరాబాద్లో అయితే ఒక స్పెషల్ షో వేశారు, 100 days స్పెషల్ షో అని చెప్పి. సో నేను అసలు ఇమాజిన్ చేయలేదు యానిమేస్ 100 days ఆడతాయని. సో దిస్ ఇస్ ద రికార్డ్ అనమాట. సో ఇది అనమాట ఇప్పుడు దాకున్న మెయిన్ అప్డేట్. సో ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అయిన యానిమేస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క యానిమే తెలుగులో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. సో నేను మళ్ళీ మెన్షన్ చేయను తెలుగు అని. సో ఫస్ట్ వచ్చేసరికి స్పైక్స్ ఫ్యామిలీ సీజన్ 3 బోత్ క్రంచీ రోల్ అండ్ యానిమే టైమ్స్లో తెలుగులో స్ట్రీమ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత మై క్లూలెస్ ఫస్ట్ ఫ్రెండ్ సీజన్ 1 అయితే మనకి క్రంచీ రోల్ అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సో దాని తర్వాత ఎగ్ అదర్స్ అడ్వెంచర్ ఇన్ ఇసకై. సో దాని తర్వాత వచ్చేసరికి డెత్ నోట్ వచ్చేసరికి యానిమే టైమ్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో లాస్ట్ వచ్చేసరికి ఇఫ్ మై ఫేవరెట్ పాప్ ఐడల్ మేడ్ ఇట్ టు ది డూబాన్ ఐ విల్ డై. సో ఈ యానిమే, సో ఇప్పుడు చెప్పిన యానిమేస్ అన్ని మనకి తెలుగులో అయితే స్ట్రీమ్ అయితే అవుతున్నాయి క్రంచీ రోల్లో. ఇందులో ఓన్లీ డెత్ నోట్ అండ్ స్పైక్స్ ఫ్యామిలీ ఏంటంటే స్పైక్స్ ఫ్యామిలీ బోత్ దాంట్లో స్ట్రీమ్ అవుతుంది. డెత్ నోట్ మాత్రం యానిమే టైమ్స్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా యానిమే అప్డేట్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మెయిన్ అప్డేట్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను అండ్ రీజనల్ అప్డేట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఇవన్నీ మెయిన్ అప్డేట్స్ అనమాట. సో నెక్స్ట్ నుంచి ఇంకొంచెం బాగా చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే క్రంచీ రోల్ మనకి అప్కమింగ్ రీజనల్ డబ్ లైనప్ అయితే అనౌన్స్ చేసింది. సో దాన్ని నేను ఒక సపరేట్ వీడియోలో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకా జంప్ ఫెస్ట్లో రిలీజ్ అయిన కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఐ హోప్
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి రాయన్ మీ తెలుగుని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.